వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈరోజు ఈ వీడియోలో ఎస్పెషల్లీ పీజీ అయిపోయిన తర్వాత మనకి జేఎల్ నోటిఫికేషన్ వస్తుంది, అంటే జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎల్ నోటిఫికేషన్ వస్తుంది, డిగ్రీ లెక్చర్ నోటిఫికేషన్ వస్తుంది. సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏంది, దానికి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉంటాయి, సో దానికి సంబంధించే ఈ వీడియో. ఎందుకంటే చాలామంది మెసేజ్ చేశారు. సో మొన్న సెట్ గురించి నెట్ గురించి ఒక వీడియో పెట్టిన, సెట్ ఏంది నెట్ ఏంది పిహెచ్డి ఏంది అని. సో అది చూసిన తర్వాత దాని కింద కామెంట్ చూసి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే మనకి పీజీ అయిపోయిన తర్వాత, మీ పీజీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 1 ఇయర్కైనా 2 ఇయర్కైనా 3 ఇయర్స్కైనా కంపల్సరీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు మీ ఎలిజిబిలిటీ అనేది, సో పీజీ ఉంది కాబట్టి సో ఇన్ని వేకెన్సీస్ వస్తాయని మనకు ఒక థాట్ ఉంటుంది. ఇన్ని వేకెన్సీస్ వస్తే మనం ఇంత కష్టపడితే ఫ్యూచర్లో జూనియర్ లెక్చరర్ కానీకి, లేదంటే ఫ్యూచర్లో డిగ్రీ లెక్చరర్ కానీకి సో హెల్ప్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చేస్తున్నా. సో ఇదైతే 2022, ఓకేనా. 2022 మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డిసెంబర్లో వచ్చింది. 2022 ఏమొచ్చింది, జూనియర్ లెక్చరర్ వచ్చింది, డిగ్రీ లెక్చరర్ వచ్చింది. కండక్ట్ చేసేది ఎవరంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్పిఎస్సి. ఇప్పుడేమో టీజీపీఎస్సి అంటున్నాం. సో అప్పుడేమో టీఎస్పిఎస్సి. సో టీఎస్పిఎస్సి బోర్డు కండక్ట్ చేస్తుంది. ఏది జూనియర్ లెక్చరర్ అయినా కానీ, లేదంటే డిగ్రీ లెక్చరర్ అయినా కానీ. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు మ్యాక్సిమం పీజీ ఫస్ట్ ఇయర్స్కి వెళ్తుంది నాకు తెలిసి. సో మీరేంటంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఫ్యూచర్లో సో జేఎల్ కానీ, అంటే 2 ఇయర్స్ తర్వాత పీజీ అయిపోయిన తర్వాత జేఎల్ నోటిఫికేషన్ వచ్చినా కానీ, డిఎల్ నోటిఫికేషన్ వచ్చినా కానీ, ఈ వేళ ఎవరైతే టీచింగ్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకోసం వీడియో చేస్తున్నా. నోటిఫికేషన్ వచ్చింది, జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జనరల్ రిక్రూట్మెంట్. సో ఈ నోటిఫికేషన్ జేఎల్ గురించి చెప్తా, డిఎల్ గురించి చెప్తా, ఎన్ని పోస్టులు ఉంది, ఏంది కథ అనేది క్లారిటీగా ఒకసారి చూసుకుందాము. సో ఇది అప్లికేషన్ డేట్స్ ఎప్పుడో అయిపోయినాయి. ఇది లాస్ట్ నోటిఫికేషన్. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2025లో మళ్ళీ జేఎల్డిఎల్ నోటిఫికేషన్ వస్తుంది. మనకి 22లో వచ్చింది. సో అది ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 25లో వస్తుంది. ఇప్పుడు మేము ఎవరైతే లాస్ట్ ఇయర్ పీజీ కంప్లీట్ చేసుకున్నామో మేము 2025 నెక్స్ట్ ఇయర్ జేఎల్డిఎల్ నోటిఫికేషన్కి మేము ట్రై చేసుకుంటాము. సో మళ్ళీ మీ పీజీ అయిపోయేసరికి, మీ పీజీ 2026లో అయిపోద్ది కదా. సో 2027 వరకు, లేదంటే 2028 వరకు సో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. మీ పీజీ అయిపోయిన తర్వాత మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది అన్నట్టు ఇక్కడ చూసుకోండి, మనకి పోస్టులు ఉంటాయి. నేమ్ ఆఫ్ ద సబ్జెక్టు అంటే జూనియర్ లెక్చరర్. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే జూనియర్ లెక్చరర్ది. నేమ్ ఆఫ్ ద సబ్జెక్టు సో అరబిక్ కానీ, బాటనీ కానీ, ఈ కెమిస్ట్రీ కానీ, ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే 27 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో చూడండి 27 సబ్జెక్ట్స్ ఉన్నాయి టోటల్. మనకి టోటల్ వేకెన్సీస్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్ మనకి 1392 వేకెన్సీస్. చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే ఒక జూనియర్ కాలేజ్, ఒక గౌట్ జూనియర్ కాలేజ్ ఎన్ని ఉంటుంది మనకి, మండల్కి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉండదు కదా. ఇప్పుడు మనకి డిఎస్సిలో ఫుల్ పోస్టులు ఉంటాయి. ఎందుకంటే డిఎస్సి అంటే స్కూల్ పోస్టులు, అవి జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళు, ఎంపీపీఎస్ స్కూళ్ళు, ఊరికొకటి ఉంటుంది మనకు ప్రైమరీ స్కూళ్ళు. సో జెడ్పిహెచ్ఎస్ కూడా మ్యాక్సిమం మన ఊళ్ళో మన పక్కూళ్ళనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి అవి 11,000 పోస్టులు నింపారు డిఎస్సి. ఇప్పుడు ఇవి జూనియర్ కాలేజెస్, మనకి నార్మల్గా అన్ని కాలేజెస్ ఉంటాయి. జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో పోస్టులు కూడా తక్కువనే ఉంటాయి. ఆల్ ఓవర్ తెలంగాణ 1392 వేకెన్సీనే ఉంది. అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, 1392 వేకెన్సీలో నీ పీజీ అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని అటెంప్ట్ చేస్తే సో నీకు ఆ 1392 వేకెన్సీలో నువ్వు సో జాబ్ కొట్టాలి. అందులో సబ్జెక్ట్స్ వైజ్ చూసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నా సబ్జెక్ట్ చూసుకుంటే నా సబ్జెక్ట్ ఇంగ్లీష్. నేను ఎంఏ ఇంగ్లీష్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. ఇంగ్లీష్కి 84 వేకెన్సీస్, 69 వేకెన్సీస్, టోటల్ 153 వేకెన్సీ. ఈ 84 వేకెన్సీస్ అనేవి మల్టీ జోన్ 1, అంటే మనకి జోనల్ వైజ్ ఉంటాయి అన్నట్టు. మల్టీ జోన్ 1, ఇంకొకటి మల్టీ జోన్ 2, ఓకేనా. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏమో మల్టీ జోన్ 1 ఉంటాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏమో మల్టీ జోన్ 2 ఉంటాయి. సో మల్టీ జోన్ 1లో ఉన్న వేకెన్సీస్ వచ్చేసి 84 వేకెన్సీస్. అందులో ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే మల్టీ జోన్ 1లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఈ 84 పోస్టుల వేకెన్సీస్కి ఎలిజిబుల్. మల్టీ జోన్ 2లో ఎవరైతే ఉన్నారో, అంటే ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే మల్టీ జోన్ 2లో ఉన్నారో వాళ్ళు 69 పోస్టులకి ఎలిజిబుల్. సో ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు. సో మల్టీ జోన్ 1 వేకెన్సీస్, మల్టీ జోన్ 2 వేకెన్సీస్. సో ఇది 2 అన్నట్టు. సో ఇది టోటల్ వేకెన్సీ అన్నట్టు. సో మీ సబ్జెక్ట్స్కి నార్మల్గా చూసుకోండి, మీ సబ్జెక్ట్స్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది. సో ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, హిస్టరీ కానీ, తెలుగు కానీ, జువాలజీ కానీ, ఉర్దూ కానీ, సో ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, సో కెమిస్ట్రీ, అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళే మ్యాక్సిమం ఉంటాయి ఇందులోనే. సో దీనికి సంబంధించింది ఇది. ఇక్కడ చూడండి ఒక్కసారి, 18 to 44 ఏజ్ లిమిట్. బేసిక్ పే చూడండి 54,000 ఉంది. అంటే 54,000కి ఇంకా అలవెన్సెస్ కలుస్తాయి. అలవెన్సెస్ వితౌట్ అలవెన్సెస్, అది ఇది బేసిక్ పేనే. బేసిక్ పేకి ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని మీకు ఈజీగా ఒక 60 to 70
ఈ రేంజ్లో ఉంటుంది మీ శాలరీ. ఒక జూనియర్ లెక్చరర్ అయితే, ఒక గవర్నమెంట్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్ అయితే ఆ లెవెల్లో ఉంటుంది సాలరీ. బేసిక్ పేకి అలవెన్సెస్ అనేవి ఆడైతే స్టార్టింగ్ బేసిక్ పే 54,000 2020 రూపీస్ ఉంటుంది. అంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇది చెప్పాలి. ఇంకేంటంటే అసలు మల్టీ జోన్ 1 ఏంది, మల్టీ జోన్ 2 ఏంది చూపిస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. సో మల్టీ జోన్ 1లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఆసిఫాబాద్, కొమరంభీము, మంచిర్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్ట్రిక్ట్స్, కరీంనగర్, మాది, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్స్ అండ్ సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అండ్ వరంగల్ రూరల్ అర్బన్. సో ఇవి కలిపి మల్టీ జోన్లు ఉన్నాయి. రిమైనింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే సో భువనగిరి, జాన్గాం, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఇటు సైడ్ ఉన్నాయో మనవి ఇవన్నీ మల్టీ జోన్ 2 కిందకి వస్తాయి. ఇక మీ జోన్ చూసుకోండి, ఎందుకంటే రేపు పొద్దున స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీకే హెల్ప్ అయింది. సో మీది మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఒకసారి క్లారిటీగా చూసుకోండి. పోస్టులు అనేవి కొన్ని పోస్టులు మల్టీ జోనల్ వైజ్ ఉంటాయి, కొన్ని పోస్టులు జోనల్ వైజ్ ఉంటాయి. సో కొన్ని పోస్టులు డిస్ట్రిక్ట్ వైజ్ కొన్ని ఉంటాయి, జోనల్ వైజ్ కొన్ని ఉంటాయి, మల్టీ జోనల్ వైజ్ కొన్ని ఉంటాయి. సో మీ మల్టీ జోన్ ఏందో ఒకసారి చూసుకోండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 పెట్టిండు. సో ఈచ్ పర్సన్ మస్ట్ పే 200 అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఇదో 120 ఉంది. సో ఈ రెండు కలుపుకొని 320 దాకా ఉంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది. ఇక్కడ చూసుకోండి ఎలిజిబిలిటీ ఏంటంటే దీనికి సెట్ కానీ నెట్ కానీ అవసరం లేదు. జూనియర్ లెక్చరర్కి సెట్ నెట్ అవసరం లేదు. డిగ్రీ లెక్చరర్కి సెట్ ఆర్ నెట్ ఉండాలి, కంపల్సరీ సెట్ ఆర్ నెట్ ఉండాలి. సో నెట్ వచ్చేసి ఎవ్రీ 6 monthsకి వస్తుంది. మీరు దానికి గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే చదివితే వస్తుంది, ఓకేనా. సెట్ వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు పెట్టేది తెలియదు. సో అదే అన్నట్టు ఎవ్రీ ఇయర్ సెట్ రాదు, ఓకేనా. ఒకవేళ మన లక్ ఉంటే రావచ్చు, రాకపోవచ్చు. బట్ నెట్ అయితే ఎవ్రీ 6 monthsకి ఒకసారి వస్తుంది. ఎలిజిబిలిటీ ఏం లేదు నార్మల్గా. సో జూనియర్ లెక్చరర్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్, అలాగే జూనియర్ లెక్చరర్స్ ఇన్ సివిక్స్. సో సివిక్స్ ఏంటంటే నార్మల్గా ఇంటర్మీడియట్ ఉంటుంది కదా సివిక్స్. మనకి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు విత్ మినిమం 50% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన అన్ని పోస్టులకి జూనియర్ లెక్చరర్ కావాలంటే పీజీలో మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఏం కాదు. సో మస్ట్ పొసెస్ ఏ సెకండ్ క్లాస్ పీజీ డిగ్రీ, ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ మనం చేసి ఉండాలి. సో విత్ 50% మార్క్స్. 50% మార్క్స్ అంటే ఈజీగా మనకి 5.5లు 6.0లు సింపుల్గా వస్తాయి. 50% మార్క్స్ అన్ని సెమ్ములు పాస్ అయితే 50% మార్క్స్ కంపల్సరీ వస్తుంది. ఓన్లీ పీజీ ఉన్న వాళ్ళు మాత్రం జేఎల్కి మాత్రమే అప్లై చేసుకుంటారు. ఓన్లీ పీజీ కాకుండా పీజీతో పాటు సెట్ కానీ నెట్ కానీ ఉంటే నువ్వు డిఎల్కి కూడా అప్లై చేసుకోవచ్చు. డిఎల్ పోస్టులు ఇంకా తక్కువ ఉంటే నేను అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇది చూడండి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్స్, ఓకేనా. ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్. సో ఇది కూడా 2022లో వచ్చింది. ఇందులో చూడండి ఇంకా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. సో మొత్తం కలిపి 544 వేకెన్సీ మాత్రమే ఉన్నాయి. 544 వేకెన్సీ. సో ఫిజికల్ డైరెక్టరు, లైబ్రేరియను, మిగిలిన అన్ని కలుపుకొని. సో ఇది నార్మల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్కి 2022లో వచ్చిన నోటిఫికేషన్. దీనికైతే సో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. జూనియర్ లెక్చరర్కి కొంచెం ఎక్కువ పోస్టులు ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్స్ కూడా హైదరాబాద్లో ఉంది, కరీంనగర్లో ఉంది, ఖమ్మం, హన్మకొండ, నిజామాబాద్ ఉంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఇట్లా ఇచ్చిండు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేఎల్. సో జేఎల్ అయినా డిఎల్ అయినా కానీ మనకు నార్మల్గా సేమ్ ఉంటుంది మ్యాక్సిమం. సో ఒక పేపర్ మొత్తం మనకి ఎట్లయితే సెట్లో నెట్లో ఎట్లుంటుందో ఒక పేపర్ మొత్తం. సో పీజీ లెవెల్ కన్సల్ట్ మీ పీజీ సబ్జెక్ట్ ఏదైతే అది. సో 150 క్వశ్చన్స్కి ఇది 300 మార్క్స్ ఉంది. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్, డ్యూరేషన్ 150 minutes, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి నార్మల్గా పీజీ లెవెల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది 150 మార్క్స్కి 300 మార్క్స్ ఉంది. అంటే సో ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంది, ఓకేనా. ఇది వచ్చేసి ఒక్కో క్వశ్చన్కి 1 మార్కే ఉంది. మీరు పీజీ లెవెల్ మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, సెట్ కానీ నెట్ కానీ క్లియర్ చేసుకుంటే సో ఈ 300లో మనం ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. అట్లనే పేపర్ 1 కూడా పెట్టారు కదా. సో పేపర్ 1 కూడా ఉంది, ఇది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్. దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీరు చదవాలి. అట్లయితేనే ఇందులో కూడా స్కోర్ చేసుకోవచ్చు. 150 మార్క్స్ ఉంది, 150 క్వశ్చన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పీజీ లెవెల్లో మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచే పీజీ సబ్జెక్ట్లో మీరు గ్రిప్ తెచ్చుకుంటే ఈ 150 క్వశ్చన్స్లో మనం ఎక్కువ స్కోర్ చేసినాం అనుకోండి, ఈ 300లో ప్లస్ అవుతుంది. సో ఓవరాల్గా 450 ఉంది. సో కట్ ఆఫ్ వచ్చేసి ఆడు ఉండేటి ఆల్ ఓవర్ తెలంగాణ 1000 పోస్టులు 1100 పోస్టులు కాబట్టి సో ఒక రేంజ్లో కట్ ఆఫ్ ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఇది ట్రై చేసుకోవాలి పీజీ సబ్జెక్ట్స్ ఇప్పటి నుంచి. అలాగే పేపర్ 1 ఏదైతే ఉందో ఇది జేఎల్కి కానీ డిఎల్కి కానీ రెండింటికి పేపర్ 1 ఉంటుంది. ఈ పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. దీని సిలబస్ చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు చదువుకుంటే ఇది కూడా కవర్ అయిపోద్ది. ఎట్లాగో సెమిస్టర్లకు ప్రిపేర్ అవుతారు, క్లాసెస్ అటెండ్ అవుతారు, పేపర్ 2 కవర్ అవుతుంది. ఈ పేపర్ 1కి సంబంధించిన సిలబస్ చూపిస్తే ఇప్పటి నుంచి పేపర్ 1 కూడా యూజ్ చేసుకుంటే మీకు కొంచెం యూజ్ అవుతుంది.
సో ఇక్కడ చూసుకోండి సిలబస్ ఫర్ పేపర్ 1 అంటే మీరు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కావాలనుకుంటే మీ పీజీలో ఉన్న సిలబస్తో పాటు ఓకేనా, పేపర్ 2 మీ పీజీలో ఉన్న సిలబస్తో పాటు పేపర్ 1 కూడా చాలా ఇంపార్టెంట్. సో పేపర్ 1లో మనకి ఇన్ని ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, మన తెలంగాణ స్టేట్ కానీ లేదంటే ఇండియా కానీ ఇంటర్నేషనల్ కానీ కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉంది. జనరల్ సైన్స్ అంటే ఏంటి, మనకి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ సైన్స్కి బుక్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి, సో దానికి సంబంధించి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ ఎకానమిక్స్ గురించి కూడా ఉంది, ఎకానమిక్స్ గురించి. అండ్ ఫిజికల్, సోషల్, ఎకానమీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ గురించి కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ సిస్టము. నెక్స్ట్ వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో రీజనింగ్, లాజికల్ రీజనింగ్ సంబంధించి ఉంది. బేసిక్ ఇంగ్లీష్. సో ఏంటంటే మీరు హిస్టరీ చదవాలి, పాలిటీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, రీజనింగ్ చదవాలి, కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలి. నథింగ్ బట్ మీరు గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవుతారు. ఇవన్నీ చదువుతారంటే మీరు గ్రూప్ 3లు, గ్రూప్ 2లు, గ్రూప్ 4లు ఆబ్వియస్లీ ఇవి కూడా ప్రిపేర్ అయినట్టే. ఎందుకంటే జేఎల్, డిఎల్ ఇప్పుడు ఎవరైతే జాబ్స్ వచ్చినాయో మొన్న రీసెంట్గా వాళ్ళు గ్రూప్ 3లు, గ్రూప్ 4లు కొట్టిర్రు. మ్యాక్సిమం గ్రూప్ 3, గ్రూప్ 2 కూడా కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ సిలబస్ మొత్తం ఏదైతే గ్రూప్స్లో ఉంటుందో గ్రూప్ 3కి, గ్రూప్ 2కి, గ్రూప్ 4కి, గ్రూప్ 1కి కూడా పనిచేస్తుంది. మీరు ఇప్పటి నుంచే ఈ సిలబస్ కూడా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, మీరు ఆబ్వియస్లీ గ్రూప్ 3లు, గ్రూప్ 4లు కూడా ప్రిపేర్ అయినట్టే ఒక రకంగా. సో మీరు గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 వీటికి ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న జనరల్ స్టడీస్ మొత్తం గ్రూప్ సిలబస్ ఉంది కాబట్టి ఆ లెవెల్లోనే ప్రిపేర్ కావాలి. సో మంచి స్కోర్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంది దీనికే. సో మీరు గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయినట్టే, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పీజీది. ఇప్పటి నుంచి పీజీ 4 సెమిస్టర్లు కాబట్టి, ఇప్పుడే ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం క్లాసెస్ అటెండ్ అయ్యి అటు దాన్ని మెయింటైన్ చేసుకుంటే ఆ సిలబస్ కూడా అవుతుంది. అండ్ దీన్ని మెయింటైన్ చేసుకుంటే మీకు పేపర్ 1కి ఇది యూజ్ అవుతుంది. అండ్ గ్రూప్స్కి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంకా విఆర్ఓ పోస్టులు, ఇంకేమన్నా పోస్టులు పడితే ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ నుంచి దానికి కూడా యూజ్ అవుతుంది. సో ఒక స్టూడెంట్ ఎవరైతే ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ ఉన్నారో, ఫస్ట్ సెమిస్టర్లో మీరు 2 మేనేజ్ చేసుకోవాలి. ఒకటి పీజీ క్లాసెస్కి వెళ్ళి పీజీ మంచిగా చూసుకుంటే మీకు పేపర్ 2కి పనిచేస్తుంది, సెట్కి నెట్కి పనిచేస్తుంది. సో అది పనిచేస్తుంది పీజీ సిలబస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇదేదైతే ఉందో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు మీరు దీంతో పాటు ఈ పేపర్ 1కి కూడా ప్రిపేర్ అయితే, ఇప్పుడు జేఎల్కి పేపర్ 1 150 మార్క్స్ ఉంది కదా, 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈ సిలబస్ సేమ్ సిలబస్ గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4లో ఇదే ఉంటుంది మళ్ళీ. సో మీరు 2 ప్రిపేర్ కావాలి. అట్లా ప్రిపేర్ అయితేనే ఇటు జేఎల్కి యూజ్ అవుతుంది, డిఎల్కి యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో గ్రూప్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ముందు నుంచి ఇప్పటి నుంచే మీరు మంచిగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు. గ్రూప్స్ సిలబస్సే ఉంది మొత్తం పేపర్ 1లో. సో ఈ బుక్స్ అన్ని తెచ్చుకొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్ వరకు, 2 ఇయర్స్ వరకు అది సిలబస్ మొత్తం అయిపోద్ది. గ్రూప్స్ నోటిఫికేషన్స్ పడతాయి నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు. సో నెక్స్ట్ ఇయర్ వరకు మీ జాబ్ క్యాలెండర్ ఒకవేళ ఫాలో అయితే నెక్స్ట్ ఇయర్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి, అటు దానికి యూజ్ అవుతుంది. అండ్ మీ పీజీ అయిపోయిన తర్వాత సో జేఎల్కి, డిఎల్కి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అప్పుడు దానికి యూజ్ అవుతుంది. అందుకే 2 మెయింటైన్ చేసుకోర్రి, ఓకేనా. సో ఇది చెప్పాలనుకున్నది. హోప్ఫుల్లీ ఈ వీడియో కొంచెం యూజ్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ బిలో, ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఫర్ యూ. సో ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.